Hello, beautiful people. Welcome to my channel, Spicing and Crafting. నేను ఇవాళ ఓట్స్ రాగి కుకీస్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి కదా! సో, ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. ఫస్ట్ ఒక కేక్ పాన్‌లో ఘీ ఆర్ బటర్ పోసి బటర్ పేపర్‌ని పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ ఓట్స్ ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ మెజరింగ్ కప్‌తో హాఫ్ కప్ రాగి ఫ్లోర్ తీసుకొని ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ ఫుల్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఆ మిక్స్‌లో హాఫ్ కప్ అంతా ఘీ ఆర్ బటర్ యాడ్ చేసి థరోగా మిక్స్ చేయండి. ఆ తర్వాత పావు కప్ అంత కర్డ్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఆ తర్వాత పావు కప్ అంత విడి ఓట్స్ యాడ్ చేసుకొని థిక్ డౌ ఫార్మ్ చేసుకోండి. కుకీస్‌కి కొంచెం థిక్‌గానే ఉండాలి పిండి. ఎందుకంటే కొంచెం మనకి క్రంచీగా రావాలి కాబట్టి కొంచెం థిక్‌గానే ఉండాలి. నేను షుగర్ పౌడర్ ముందే యాడ్ చేయటం మర్చిపోయాను. సో, ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకొన్ని ఓట్స్ కలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాటర్‌లాగా ఫార్మ్ అవుతది కదా! థిక్ అవ్వడానికి నేను కొంచెం ఓట్స్ మళ్ళీ కలుపుతున్నాను. సో, మీరైతే షుగర్ పౌడర్ కూడా రాగి ఫ్లోర్, ఓట్స్ ఫ్లోర్ ఏసినప్పుడే కలిపేసేయండి. ఇప్పుడు ఈ మిక్స్‌నంతా థరోగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత యాక్చువల్లీ నేను కుకీస్ చేయడం ఫస్ట్ టైమే. బట్ చాలా క్రంచీగా మంచిగా వచ్చాయి. సో, మీరు ట్రై రెసిపీ ఈజీగానే ఉంది. సో, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకెలా వచ్చాయో. ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, క్యాషూ నట్స్, పిస్తాస్ ఇలాంటివి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి కుకీస్ మీద టాపప్ చేయటానికి కట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు ఒక స్పూన్ అంత డౌని తీసుకొని చిన్న రౌండ్ షేప్‌లో ఫార్మ్ చేసి అది కేక్ పాన్‌లో సెట్ చేసుకోండి. నేనైతే ఒక కవర్‌లోకి ఫస్ట్ ఇలా పెట్టాను గానీ తర్వాత కవర్‌లోకి తీసుకొని కవర్‌కి చిన్న హోల్ పెట్టి దాంట్లోంచి ఇలా కుకీ షేప్‌లో ప్రెస్ చేశాను. సో, అలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ కవర్ ఆర్ పైపింగ్ బ్యాగ్‌తో అయితే మనకి మంచిగా అనిపిస్తది. ఈజీగా పెట్టడానికి వచ్చేస్తుంది. ఇట్లా చేత్తో కంటే. సో, అలా ట్రై చేయండి బెటర్. ఇప్పుడు కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేయండి. నేను సాల్ట్ ఆల్రెడీ యూజ్ చేసింది ఉందని వేశాను. యాక్చువల్లీ అయితే అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేశాక ఈ కేక్ పాన్‌ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి కడాయిలో పెట్టేసి సిమ్‌లో 40 మినిట్స్ మనము పెట్టేస్తే సిమ్‌లో అయితే 40 మినిట్స్ పెట్టాలి. హైలో నేను ట్రై చేయలేదు. సో, నేను ట్రై చేసినప్పుడు చెప్తాను. సిమ్‌లో 45 మినిట్స్ పెడితే చాలా క్రంచీగా, మంచిగా టేస్టీగా వచ్చాయి. చూసారు కదా కుకీస్ ఎంత బావున్నాయో. సో, నేను అదొకటి బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో, ఇలా మన యమ్మీ యమ్మీ కుకీస్ రెడీ అయిపోయాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్.